తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగం ముగిసింది. అనంతరం కాంగ్రెస్ నేతలు మీడియా పాయింట్ దగ్గర మాట్లాడబోతున్నారు. లైవ్ చూద్దాం. ఈ గవర్నర్ గారి ఉపన్యాస సందర్భంగా గవర్నర్ గారి ఉపన్యాసంలో ప్రభుత్వం యొక్క విధి విధానాలు, ప్రభుత్వం యొక్క పరిపాలనా తీరు, పథకాలని వివరించేటువంటి విషయంలో కొన్నిటిని అతి ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎస్సీ ఎస్టీ వర్గాలకు 3 ఎకరాల భూమి, ఆ తర్వాత 12% మైనార్టీలకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్, ఇది చాలా సంక్షేమ వీకర్ సెక్షన్స్కు. ఇంకొకటి బీసీ సప్లాన్ విషయం, ఇవి ప్రత్యేకంగా వాటిలో వివరించినటువంటి విషయానికి మాకు చాలా బాధ కలిగింది. ముఖ్యంగా గత 3 సంవత్సరాల నుండి ఈ బెడ్రూమ్ ఇళ్ల విషయం, 3 ఎకరాల అంశాన్ని ప్రజలు ఎదురు చూడటమే కాకుండా మేము పదే గుర్తు చేస్తున్నాం. అయినా నూతనంగా వచ్చినటువంటి ప్రభుత్వం కొంత సంయమనాన్ని పాటించాలని కొనసాగిన కనీసం ఇవాళ ఉపన్యాసంలో ఆ విషయాన్ని ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట చెప్పని తీరుకు ఇవాళ అత్యంత బాధాకరం, అత్యంత శోచనీయమైనటువంటి విచారించదగ్గ విషయం. అందుకని ఆ బాధతోటి, ఆ ప్రజల పైన ఉన్నటువంటి సానుభూతితో వాళ్ళ పక్షాన ఈ ప్రభుత్వానికి చాలా వివరించడానికి కానీ గవర్నర్ దృష్టిలోకి ప్రత్యేకంగా ఇది తీసుకురావాల్సిన అవసరం ఉందనేటువంటి వేరు విధంగా కాకుండా ఈ నిరసన ద్వారా ఇటు గవర్నర్కు ఇటు ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందని చెప్పి నిరసన తెలియపరుస్తూ మేము వాకౌట్ చేసాం. Much needed boost to the ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ గవర్నర్ గారిది 4వ ప్రసంగం. సాధారణంగా గవర్నర్ గారు స్టేట్ క్యాబినెట్ ఏది రాసిస్తే అది చదువుతారు. ఈ గవర్నర్ గారి ద్వారా చదివించిన ప్రసంగంలో through mission Kakatiya, drinking water supply to households through mission Bhagiratha, and విషయాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, 3 ఎకరాలు కానీ, ముస్లింలకి గిరిజనులకి 12% రిజర్వేషన్ కానీ, అటువంటి పథకాల మీద నిర్దిష్టమైన ఎటువంటి ప్రణాళిక ప్రకటించకపోవడంపై కాంగ్రెస్ శాసనసభ పక్షం నిరసన తెలియజేసి మేము వాకౌట్ చేశాము. అదేవిధంగా ఈ ప్రసంగంలో దురదృష్టకరం, గవర్నర్ గారి ద్వారా పలు చోట్ల పూర్తిగా అబద్ధాలు పలికించారు. ప్రత్యేకంగా చెప్పాలంటే పవర్ సప్లై విషయంలో, విద్యుత్ పంపిణీ విషయంలో కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్ట్స్ పూర్తయినే తప్పితే వీళ్లు మొదలుపెట్టిన ప్రాజెక్ట్స్ ద్వారా ఒక్క యూనిట్ కూడా విద్యుత్ ప్రొడక్షన్ కాలేదు అనే విషయం ఇందులో దాచిపెట్టారు. అదేవిధంగా వార్దా దిచ్పల్లి ట్రాన్స్మిషన్ లైన్, దేని ద్వారా అయితే వేరే రాష్ట్రాల నుంచి పవర్ రాబోతుందో, అది పనులు మొదలుపెట్టి 5 ఏళ్లు దాటిండ్రు. అది గత ప్రభుత్వాలు మొదలుపెట్టే విషయం కూడా ఇందులో ఏమీ మెన్షన్ చేయలేదు. అదేవిధంగా పదే ఈ గవర్నర్ గారి ప్రసంగంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్,
తెలంగాణ రాష్ట్రంలో ఏదో అద్భుతం జరుగుతున్నట్టుగా, పారిశ్రామిక పెట్టుబడులు వస్తున్నట్టుగా ఇది పచ్చి అబద్ధాలు పలికించారు. ఇది నేను మీకు సపరేట్ గా కేంద్ర ప్రభుత్వం యొక్క మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వారి ద్వారా విడుదలైన వెబ్సైట్లో అందుబాటులో ఉన్న అంకెల మేరకు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు చాలా తక్కువ వస్తున్నాయి. గుజరాత్, కర్ణాటక, ఆంధ్రతో పోల్చిన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు చాలా తక్కువ వస్తున్న విషయం కూడా చాలా స్పష్టంగా ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వెబ్సైట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జనవరి 2017 వరకు ఇచ్చిన ఈ అంకెలు. ఈ సపరేట్ గా ఈ వెబ్సైట్ కాపీ నేను మీకు ఇవ్వబోతున్నాను. అదేవిధంగా ఈ 31 జిల్లాల గురించి చాలా ఏదో గొప్ప పని చేసినట్టుగా మాట్లాడుతున్నారు. పూర్తిగా అశాస్త్రీయంగా చేసి ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక తుగ్లక్ పనులా చేసిన 31 జిల్లాలని అది గొప్పగా చెప్పుకోవడం ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. చాలా ముఖ్యమైన విషయం, గత శాసనసభలో మేము రైతు రుణమాఫీ చేయమన్నా, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ చేయమన్నా ఇదే ముఖ్యమంత్రి ఇదే శాసనసభలో రాష్ట్ర ఆర్థిక ప్రగతి తగ్గింది అన్నాడు, ఆన్ రికార్డ్, ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్. మరి ఈ రోజేమో గత సంవత్సరం కంటే మా జీడిపి గ్రోత్ రేట్ పెరిగింది అని అంటున్నాడు. ఈ జీడిపి గ్రోత్ రేట్ పై ఇది ఫాల్స్ ఫిగర్స్ అనే అనుమానం మాకుందని చెప్పి మనం చేస్తున్నాను. అదేవిధంగా రబీలో తెలంగాణ రైతు బ్రహ్మాండంగా పంటలు పండించుకున్నాడని ఏదో అంకెలు చెప్పిండ్రు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం విషయంలో రబీ పంటలో రైతులు ఏ ఇబ్బంది పడిండో ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు, మంచిగా పండించుకుంటున్నారు, మంచి ధర వస్తుంది, మంచి ప్రొక్యూర్మెంట్ అని చెప్పి గవర్నర్ ఉపన్యాసం చెప్పించుకుంటారు. పంట పండింది తక్కువ, పండిన పంటకి సోయా కానీ, మిర్చి కానీ, కంది కానీ, పసుపు కానీ, శనగలు కానీ, అల్లం కానీ ఇవన్నిటికీ గిట్టుబాటు ధర పడడం లేదు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతుల ఆత్మహత్య గురించి కూడా మాట్లాడు, దేశంలోనే రికార్డు స్థాపిస్తే నేను మళ్ళీ మెన్షన్ చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభంలో ఉంది. యాసంగి పంట గతానికంటే తక్కువ పండింది. పండిన పంటకి సోయా కానీ, కందులు కానీ, మిర్చి కానీ అన్నిటికీ గతానికంటే మద్దతు ధర చాలా తక్కువ వచ్చింది. మరి కొనుగోలు చేసే నాదుడే అని చెప్పి మనం చేస్తారు. అదేవిధంగా ముస్లింలు, గిరిజనులు ఎన్నో ఏళ్ల సంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కనీసం గవర్నర్ తోని ఈ 12% రిజర్వేషన్ విషయంలో సరే ఎలా చేసేస్తాం, సరే 3 ఏళ్ళు అయిపోయింది, లేట్ అయిపోయింది, క్షమించాలని కోరుతూ ఈ ఏడాది పూర్తి చేస్తామని చెప్పలే. అసలు 12% రిజర్వేషన్ విషయం మీద కూడా ఏమీ మాట్లాడకపోవడం ముస్లింలకి, గిరిజనులకి ఇది అవమానించడం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ విధంగా ఈ గవర్నర్ ప్రసంగంలో శాసనసభలో ఏమీ మాట్లాడకుండా గవర్నర్తో పూర్తిగా అసత్యాలు పలికించినందుకు కాంగ్రెస్ పార్టీ నిరసన తెలియజేస్తూ వాకౌట్ చేసిందని చెప్పి మనం చేస్తున్నారు. अभी आप बताइए कि पूरे मैनिफेस्टो में गलत बात है, शायद 12% नहीं देना चाहिए, डबल बेडरूम नहीं बनाना चाहिए, इसीलिए बेटी क्या हो साहब ऐसा है, हो सकता हमने पहले से बोला है कि केसीआर साहब झूठे वादे तेलंगाना पब्लिक को धोखा कर रहे हैं. अब ये आज गवर्नर के एड्रेस में क्लियर हो गया. अब इसके बाद क्या बचा हुआ, एक ही बजट बचा हुआ और इसमें इसके बारे में कुछ भी नहीं बोलते. आगे क्या इस असेंबली में अच्छा